వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడవ విడత ద్వారా జిల్లాలో 12,660 మంది అగ్రవర్ణ పేద మహిళలకు లబ్ధిదారుల ఖాతాల్లోకి 18,99 లక్షల రూపాయలు నగదు విడుదల చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వైఎస్ఆర్ మూడవ విడత ఈబీసీ నేస్తం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్ నాగరాణి, మైనారిటీ సంక్షేమాధికారి శ్రీనివాసరావు పలువురు లబ్ధిదారులు తిలకించారు. అనంతరం జిల్లాలోని సంబంధిత లబ్ధిదారులకు చెందిన నమూనా మెగా చెక్కును లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు. మంచి జరిగించేదానికి ఎప్పుడు మీ బిడ్డ మీకు అండగా తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణితో కలిసి కలెక్టర్ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఉన్న సర్వీస్ సమస్యలు పరిష్కారం అయితే వారు మరింత స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ వారం నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో 14 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేరే పిల్లలు ఎవరు లేరా? లాస్ట్ ఎక్కడ పని చేస్తారు? మాన్యశ్రీ కాంచీరామ్ ఆగమ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమైక్య నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సమైక్య ఆధ్వర్యంలో కాంచీరామ్ 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంచీరామ్ చిత్రపటానికి సమైక్య సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా కాంచీరామ్ జీవిత చరిత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో లాయి శ్రీనివాస్, జోగి రవి, గుత్తి రామకృష్ణ, కలపాల రాజ్ కుమార్, తల్లాడ శివకుమార్, శ్రీరాములు నాగేశ్వరరావు, మాణికల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమైక్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాంచీరామ్. అదే క్రమంలో ఉత్తరప్రదేశ్ కి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలోనే పెద్ద పార్టీల్లో ఒక పార్టీ అయినటువంటి 3 పార్టీల్లో పెద్ద పార్టీలో ఒక పార్టీ అయినటువంటిది బహుజన సమాజ్ పార్టీ. ఆ బహుజన సమాజ్ పార్టీ యొక్క ఆశయాల కోసం అనుగుణంగా ఆ రోజున ప్రయాణం చేసి ఆయన
దాదాపు 3000 కిలోమీటర్ల సైకిల్ మీద ప్రయాణం చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలకు వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా, ప్రాంతీయ తత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహోన్నతుడు శ్రీ మాన్యశ్రీ కాంశీరాం. ఈ రోజు మాన్యశ్రీ కాంశీరాం గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ వచ్చి ఆ యొక్క మహనీయులకి జయంతి నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి ఏప్రిల్ 14 వరకు మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటాము. అలాగే పూలే గారిది, బాబు జగజ్జీవన్ రావు గారు, ఇలా మహనీయులందరూ పుట్టినరోజులు ఈ మాసం మార్చి నుంచి ఏప్రిల్ 14 వరకు జరుపుకుంటానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. మరి ఈ రోజు మాన్యశ్రీ కాంశీరాం గారి 90వ జయంతి సందర్భంగా మరి ఈ రోజు మాన్యశ్రీ కాంశీరాం గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని చదివి మరి ఈ రిజర్వేషన్లే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ లో చూడకూడదు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏదైతే ఆర్పిఐ అని చెప్పేసి రాజకీయ పార్టీని స్థాపించి మన దళితులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా ఒక రాజకీయ పార్టీ అనేది ఉండాలి. ఒక రాజకీయ పార్టీ ఉంటే దీని ద్వారాగా మనం ఈ దేశాన్ని పరిపాలించడానికి, మన రాజ్యాధికారాన్ని మనం చేజిక్కించుకోవడానికి అవకాశంగా ఉంటుంది అని చెప్పేసి మాన్యశ్రీ కాంశీరాం గారు బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. బట్టువారిగూడెం సమస్యలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కంబం విజయరాజు తెలిపారు. చింతలపూడి పట్టణం బట్టివారిగూడెంలో విజయరాజు పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. తొలుత పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీరజ సుధాకర్, కొప్పుల నాగేశ్వరరావు, బొడ్డు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు, గంధం చంటి, మిరియాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు. గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు జడ్పీటీసీ గారు విన్నాను. తప్పకుండా నేను వాటిని తూచా తప్పకుండా నేను చేయిస్తానని మాటిస్తున్నాను. నోటిఫికేషన్ అంటే ఎన్నికల రణభేరి 2-3 రోజుల్లోనే మోగబోతుంది. ఎలక్షన్స్ మహా అయితే ఒక 30 రోజులు 40 రోజుల్లో రాబోతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన మన నాయకులు, ప్రీతం నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంత మేలు చేశారా అనేది మీరు ఆలోచించుకోండి. ఎంత మేలు చేశారంటే ఆయన రాష్ట్రం అంతటా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో పేదవాడి యొక్క కష్టము నష్టము చూశాడు. ఒక పూట తినక తన పిల్లల్ని చదివించుకోలేక పస్తులుండి పిల్లల్ని చదివించుకునే అమ్మలక్కలను చూశాడు ఆయన. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో ఆర్సీఎం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పరిశుద్ధ స్లీవ్ మార్గం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు ఫాదర్ కళ్యాణ్ కుమార్ పాల్గొని సందేశం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి గాబ్రియల్, న్యాయవాది, గ్రామ ఉప సర్పంచ్ కిరణ్ కిషోర్, సంఘ పెద్దలు ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. అధిక దుఃఖము కలుగుచున్నది. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తమే పరలోక. ఆనాటికి కావలసిన ఆయనము మా క్రీడకముండి. రజక వృత్తిదారుల చెరువులపై గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల ఉమ్మడి జిల్లాల రజక వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని జిల్లా రజక సంఘ భవనంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంతో పాటు పలు మండలాల నుంచి వచ్చిన రజకులు వారి సమస్యలను జిల్లా రజక నేతల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధవరపు నారాయణ, బుద్ధవరపు గోపిరాజు, జమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జిల్లా రజక సంఘ భవనానికి వచ్చి వృత్తి చెరువు విషయమై వారి బాధలను జిల్లా సంఘం దృష్టికి, అదేవిధంగా జిల్లా జాయింట్ సెక్రటరీ మన గుమ్మడి మురళి గారి దృష్టికి, అదేవిధంగా మన కోటేశ్వరరావు గారి దృష్టికి, ఇతర జిల్లా నాయకుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఏదర్ గ్రామంలో సుమారు 50 కుటుంబాల రజకుల మీద ఆధారపడి వృత్తి చెరువు కేటాయించినందువలన పక్కన ఏటిలో కొన్ని గర్వమైన జీవితాలు అనిపిస్తున్నారు. ఏళ్ళ తరబడి ఇదే విధంగా చేస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ వారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 892/24/9/54 ప్రకారంగా, అదేవిధంగా 343, 10/4/75 ప్రకారంగా వీళ్ళకి ఏ విధమైనటువంటి చెరువుని కేటాయించకపోవడం దురదృష్టకరమైన విషయం. ఇదే విషయమై డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ సుందర మేడం గారిని ఒక వారం రోజులు 10 రోజులు కలిసి అన్ని గ్రామాలకి యాస్పత ఆఫీసు రూపాయల గవర్నమెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కష్టపడాలి ఆఫీసు కూడా చూపించి తప్పనిసరిగా చెరువులు కేటాయించాలని నేను చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అభ్యర్థులు, ఓటర్లు సహకరించాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య పిలుపు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నూకాలమ్మ అమ్మవారి ఆలయం 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవం. కరపత్రాలు ఆవిష్కరించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో ఉమ్మడి పార్టీల ఎన్నికల కార్యాలయం ఈ నెల 16న ప్రారంభిస్తున్నాం. టీడీపీ, జనసేన నాయకులు వెల్లడి. తపనా చౌదరికి 3 పార్టీల ఏలూరు ఎంపీ టికెట్ కేటాయించాలి. బీజేపీ నాయకులు డిమాండ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.